లాస్ట్ వీడియోలో మీరు కాలమ్స్ గురించి సెక్షన్స్ గురించి తెలుసుకున్నారు. మరి ఈ వీడియోలో హెడ్డింగ్స్ గురించి పారాగ్రాఫ్స్ గురించి తెలుసుకోండి. సో టెక్స్ట్ ఫార్మేషన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి మీరు రెడీగా ఉన్నారా? అయితే ఇంకేందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ విత్ మీ. సో మీరు ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వాల్సిన పని ఉండదు. ఒకవేళ మీరు కనుక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్లయితే ఆల్వేస్vj ఫర్ యూని ఫాలో అవ్వండి, నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో షార్ట్ అండ్ క్రిస్పీ కంటెంట్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మన అస్తవాసం చేయకుండా టెక్స్ట్ ఫార్మేషన్స్, అదేవిధంగా హెడ్డింగ్స్ని, పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సో టెక్స్ట్ కంటెంట్ని ఏ విధంగా మనం ఫార్మేట్ చేయాలనే వాటి గురించి తెలుసుకోవడానికి మన కంప్యూటర్ స్కిల్కి వెళ్ళిపోదాము. సో ఈ సెషన్లో మనం ఏంటి అంటే టైపోగ్రఫీకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ వాటి గురించి తెలుసుకుందాము. సో దీనికోసం నేను ఏం చేస్తున్నట్టు ఒక ఫుల్ కాలమ్ సెక్షన్ని తీసుకుంటున్నాను. సో ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఒక హెడ్డింగ్ సెక్షన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కనుక చూసినట్టయితే సో ఇది ఒక హెడ్డింగ్ అనమాట. సో ఇక్కడ హెడ్డింగ్స్లో వచ్చేసి మనకి కంటెంట్, స్టైల్, అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏ హెడ్డింగ్ కావాలి అనుకుంటే అక్కడ దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు ఎలిమెంటర్ ట్యూటోరియల్స్. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్ కంటెంట్ రిలేటెడ్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో సైజ్ వచ్చేసి డిఫాల్ట్ సైజ్ ఉంది. సో స్మాల్ కావాలా, మీడియం కావాలా, లార్జ్ కావాలా, ఎక్సెల్ కావాలి. సో ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ అయితే మనం చేయము. సో ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే హెడ్డింగ్ యొక్క స్టైల్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో H1 నుంచి H6 వరకు మనకి హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. తర్వాత డివ్, స్పాన్, పారాగ్రాఫ్ అని చెప్పి ఉంటాయి. సో మనం హెడ్డింగే తీసుకున్నాం కాబట్టి సో H1 పెట్టుకోవచ్చు. అదేవిధంగా అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫికేషన్. సో ఇక్కడ మీకు హెడ్డింగ్ ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. మీరు డిఫాల్ట్గా H2 ఉంటుంది, మీకు కావాలంటే H1 పెట్టుకోవచ్చు, H3 పెట్టుకోవచ్చు. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో నేను సెంటర్ పెట్టాను. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను సెక్షన్ ఏదైతే ఉందో సో దీనికి నేను లేఅవుట్లోకి వచ్చి సెక్షన్లో సో నేను దీనికి ఒక కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ విధంగా ఒక కలర్ని నేను అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ కలర్ అప్లై చేసిన నాకు ఈ టెక్స్ట్ కలర్ అనేది అంత యాప్ట్గా లేదు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనం ఏమి చూసాము, సో కంటెంట్ చేంజ్ చేసాము, అదేవిధంగా దీని యొక్క స్టైల్ ట్యాగ్ చేంజ్ చేసాము, అలైన్మెంట్ చేంజ్ చేసాము. ఇక్కడ మీరు కావాలనుకుంటే దీనికి లింక్ కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవ్వడము, లేకపోతే దీని మీద క్లిక్ చేస్తే ఇంకో వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం, ఆ విధంగా చేయడానికి కూడా మీరు ఇక్కడ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అన్నమాట. అది ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టే స్టైల్లోకి వెళ్ళి సో ఈ స్టైల్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ రిలేటెడ్ అన్నిటికీ కూడా దాదాపుగా కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చింది. సో టెక్స్ట్ కలర్ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఎప్పుడైనా కూడా వెబ్సైట్ డిజైనింగ్ మనం చేసేటప్పుడు సో లుకింగ్కే మనకి ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే వెబ్సైట్ చూడగానే కూడా అట్రాక్టివ్గా ఉండే విధంగా మనం కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్ అనేది చూస్ చేసుకోవాలి. సో రెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వైట్ కలర్ అనేది మనం ఇక్కడ అప్లై చేసాం, లేదా ఎల్లో కలర్ మనం అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే మనకి మనం చూస్ చేసుకున్నటువంటి వెబ్సైట్ ఏంటి, సో దాని లోగో కలర్స్ ఏంటి, సో వీటన్నింటి మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి టైపోగ్రఫీ. సో ఈ టైపోగ్రఫీలో ఏంటంటే మనకు కావాల్సిన విధంగా ఫాంట్ రిలేటెడ్ చేంజెస్ అనేవి మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ డిఫాల్ట్గా రోబోటో అని ఉంది. సో నేను దీన్ని చేంజ్ చేస్తాను. నేను దీన్ని పాపిన్స్ అని చేంజ్ చేశాను. సో చూసారా ఫాంట్ అని చేంజ్ అయిపోయింది. ఇక్కడ సైజ్ ఉంది. సో ఈ సైజ్ మీకు సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ఇంకా కావాలి, ఇంకా పెద్దది కావాలి, లేదా చిన్నది కావాలి అనుకుంటే మీరు ఇక్కడ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత విడ్త్. సో ఇది వచ్చేసి ఏంటంటే బోల్డ్నెస్ అనమాట. సో మీరు కనుక బోల్డ్నెస్ అనేది తగ్గింది, అదే మీరు బోల్డ్ పెట్టుకుంటే ఇంకా బోల్డ్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా మీరు ఏంటి అంటే బోల్డ్నెస్ అనేది పెంచుకోవచ్చు. సో ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఏంటంటే మీకు ఫాంట్ అనేది అప్పర్ కేస్ కావాలా, లోయర్ కేస్ కావాలా, క్యాపిటలైజ్ కావాలా, నార్మల్ కావాలా అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పర్ కేస్ కనుక పెడితే మొత్తం కూడా టెక్స్ట్ అంతా కూడా అప్పర్ కేస్లో వస్తుంది. అదే మీరు లోయర్ కేస్ పెడితే లోయర్ కేస్లో వస్తుంది. క్యాపిటలైజ్ అంటే ఇందాక నేను పెట్టినట్టు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను డిఫాల్ట్ పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి స్టైల్ అనమాట. ఇటాలిక్ కావాలా లేకపోతే ఎలా కావాలి ఏంటి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇది మ్యాక్సిమం డిఫాల్టే ఉంటుంది. తర్వాత డెకరేషన్.
సో ఇది వచ్చేసి ఏంటంటే లైన్ అండర్లైన్ కావాలా, లేకపోతే ఓవర్లైన్ కావాలా, లైన్ త్రూ కావాలా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. సో మెజారిటీ మనం హెడ్డింగ్స్ అలాంటి వాటికి యూస్ చేసేటప్పుడు లేదా పారాగ్రాఫ్ కంటెంట్ రీడబిలిటీ ఉండాలి కాబట్టి మనం వీటిని యూస్ చేస్తుంటాము. సో మనం పెద్దగా ఏమీ యూస్ చేయము. అండ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే లైన్ హైట్ అనమాట. సో ఈ లైన్ హైట్ అనేది నేను పారాగ్రాఫ్ చెప్పేటప్పుడు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ అర్థమవుతుంది. అదేవిధంగా లెటర్ స్పేసింగ్. సో లెటర్కి మధ్య ఎంత స్పేసింగ్ ఉండాలి ఏంటి అనేది అనమాట. చూడండి, సో లెటర్స్ మధ్య స్పేసింగ్ అనేది పెరుగుతుంది. చూసారా ఈ విధంగా. సో ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఏంటంటే పిక్సెల్స్, అదేవిధంగా ఈఎం అని ఉంటుంది. సో మనం పిక్సెల్స్ కనుక తీసుకుంటే మనకి కావాల్సిన విధంగా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఈఎం కూడా చేసుకోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే చాలా తక్కువ వాల్యూ అనేది అక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్డ్ స్పేసింగ్ అనమాట. సో వర్డ్ స్పేసింగ్ కూడా చూసినట్లయితే, సో వర్డ్స్ చూసారా, వర్డ్స్ వరకు ఎడ్ జరుగుతుంది. సో ఇది టెక్స్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సో టెక్స్ట్ స్ట్రోక్ కానీ టెక్స్ట్ షాడో కానీ మ్యాక్సిమం మెజారిటీ కేసెస్లో మనం యూస్ చేయము. సో మనం చేసినటువంటి చేంజెస్ ఏవైతేనో అవి ఎలివేట్ అవ్వాలి అనుకుంటే, అంటే రెప్లికేట్ అవ్వాలి అనుకుంటే అప్డేట్ పైన క్లిక్ చేయాలి. సో అప్డేట్ చేస్తేనే మనకి ఇది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం పేజ్లో చెక్ చేద్దాం. చూడండి, సో ఈ విధంగా వచ్చింది. సో నేను సెక్షన్ లేఅవుట్ స్ట్రెచ్, జస్ట్ అప్డేట్ అండ్ రిఫ్రెష్. ఓకే, సో నాకు నేను ఏదైతే యాడ్ చేశానో అది వచ్చింది. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ని యాడ్ చేస్తాను ఇప్పుడు. సో పారాగ్రాఫ్ టెక్స్ట్ ఎడిటర్. సో దాన్ని కింద మీరు పైన కావాలంటే పైన యాడ్ చేస్తే పైన యాడ్ అవుతుంది, కింద యాడ్ చేస్తే కింద యాడ్ అవుతుంది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీకు పైన యాడ్ అయింది. సో నేను దీన్ని కిందకి, సో దీన్ని నేను కిందకి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే కంటెంట్ వచ్చిందో, సో నేను దీన్ని ఓకే. సో ఈ విధంగా మనం కంటెంట్ మనం కాపీ పేస్ట్ చేసాము. సో ఫైన్, బాగానే ఉంది. సో అప్డేట్ చేస్తున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే యాడ్ చేసినటువంటి పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది నాకు సరిగ్గా కనబట్లేదు, రీడబిలిటీ లేదు అంటారు దీన్ని. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇంకా పెద్దగా చేంజెస్ చేయడానికి పెద్దగా ఆప్షన్స్ మనకి ఏమి ఉండవు. సో మనం ఇక్కడ ఏం చేయము. స్టైల్లోకి వెళ్ళి ఫస్ట్ కలర్ చేంజ్ చేయండి, అప్డేట్. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఫాంట్ రీడబిలిటీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఫాంట్ యొక్క స్టైల్ని చేంజ్ చేయొచ్చు. సో మీకు ఏ ఫాంట్ రీడబిలిటీ ఉంటుంది, సో ఏ ఫాంట్ స్టైలిష్గా కాదు రీడబిలిటీ ఉండేలా కూడా చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మన యొక్క కన్వర్షన్స్ అనేవి కానీ, లేకపోతే సైట్ ఏదైతే వాళ్ళు ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారో ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో నేను రోబోట్ అనే ఉంచేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఫాంట్ సైజ్. సో ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను కదా, సో ఈ ఫాంట్ వెయిట్ ఇవన్నీ మనకు తెలుసు. సో లైన్ హైట్ ఏదైతే ఉందో, సో చూడండి లైన్ హైట్ ఇదిగోండి. సో ఈ లైన్ హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యేది కొద్దీ టెక్స్ట్ రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మీరు 30 to 40 మధ్య మీరు యూజ్ చేయొచ్చు మీ యొక్క కేసెస్ని బట్టి. సో నేనైతే 30 to 40 రికమెండ్ చేస్తాను. సో ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫాంట్ కూడా ఏంటంటే 16 మ్యాక్సిమం రికమెండెడ్. బట్ మీకు విజిబిలిటీ ఉండాలి అని అనుకున్నప్పుడు దెన్ మీరు చేసేటువంటి డిజైన్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని కంప్లీట్ గ్రిప్ మీకు ఉంటుంది కాబట్టి సో యూ కెన్ టేక్ ద డెసిషన్ అన్నమాట. సో అప్డేట్ చేశాను, చూసారా అప్డేట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే టెక్స్ట్ రిలేటెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేయవచ్చు. సో మీ హెడ్డింగ్ తీసుకోండి, టెక్స్ట్ ఎడిటర్ తీసుకోండి. సో వీటిలో మీరు ఏది తీసుకున్నా కూడా కామన్గా ఉండేటువంటి సెట్టింగ్స్ ఇవి అనమాట. సో నెక్స్ట్ సెక్షన్స్లో మనం ఇమేజెస్ని, అదేవిధంగా వీడియోస్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, 2 కాలమ్స్ని మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేవి తెలుసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా టెక్స్ట్ ఫార్మేషన్స్ అనేవి చేయొచ్చు. అది హెడ్డింగ్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు నచ్చిన విధంగా రీడబిలిటీ ఉండే విధంగా, సో కన్వర్షన్స్ అయ్యే విధంగా మీరు టెక్స్ట్ కంటెంట్ని ఫార్మేషన్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి ఎందుకు నచ్చలేదు అని. సో మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.